మనం ఈరోజు పా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం. పా గుణింతము. పకు దీర్ఘం ఇస్తే పా, పా గుడిస్తే పి, పా గుడి దీర్ఘం ఇస్తే పీ, పా కొమ్మిస్తే పు, పా కొమ్ము దీర్ఘం ఇస్తే పూ, పకురుత్వం ఇస్తే ప్రు, పకురుత్వన దీర్ఘం ఇస్తే ప్రూ, పాకేత్వం ఇస్తే పే, పాకెత్వన దీర్ఘం ఇస్తే పే, పాకైత్వం ఇస్తే పై, పాకోత్వం ఇస్తే పో, పాకొత్తన దీర్ఘం ఇస్తే పో, పాకౌత్వం ఇస్తే పౌ, పకు సున్నా పెడితే పం, పకు 2 సున్నాలు పెడితే పహ. తెలుగులో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వంతో వచ్చే పదాలను నేర్చుకుందాం. లా గుడిస్తే లి, కా గుడిస్తే కి, డా గుడిస్తే డి, అలికిడి. వకు సున్నా పెడితే వం, తా గుడిస్తే తి, అవంతి. షా కొమ్మిస్తే షు, చా గుడిస్తే చి, అశుచి. కకు దీర్ఘం ఇస్తే కా, కా గుడిస్తే కి, ఏకాకి. కకు సున్నా పెడితే కం, సకు దీర్ఘం ఇస్తే సా, లా గుడిస్తే లి, కంసాలి. బకురుత్వం ఇస్తే బ్రు, హా, తా గుడిస్తే తి, బృహతి. డా, లా గుడిస్తే లి, కా, బడలిక. లా గుడి దీర్ఘం ఇస్తే లీ, లా, అవలీల. సా కొమ్ము దీర్ఘం ఇస్తే సూ, యా, అసూయ. కకు దీర్ఘం ఇస్తే కా, కకు సున్నా పెడితే కాం, క్ష, ఆకాంక్ష. లా కొమ్మిస్తే లు, బా, డా గుడిస్తే డి, ఏలుబడి. కా గుడి దీర్ఘం ఇస్తే కీ, లా, కా, మా కొమ్మిస్తే ము, కీలకము. పా గుడి దీర్ఘం ఇస్తే పీ, ఠా, మా కొమ్మిస్తే ము, పీఠము. కకు దీర్ఘం ఇస్తే కా, యా గుడిస్తే ఈ, బకాయి. డా కొమ్మిస్తే డు, మా కొమ్మిస్తే ము, ఉడుము. గా, తకు దీర్ఘం ఇస్తే తా, లా గుడిస్తే లి, ఎగతాళి. గా, యా కొమ్మిస్తే యు, ఎగయు. దా కొమ్మిస్తే దు, రా గుడి దీర్ఘం ఇస్తే రీ, డా కొమ్మిస్తే డు, ఎదురీడు. తకురుత్వం ఇస్తే త్రు, ణ, మా కొమ్మిస్తే ము, తృణము. రా గుడిస్తే రి, భకు దీర్ఘం ఇస్తే భా, ష, పరిభాష. భా కొమ్ము దీర్ఘం ఇస్తే భూ, పా, తా గుడిస్తే తి, భూపతి. శకురుత్వం ఇస్తే శ్రు, తా గుడిస్తే తి, ఉపశృతి. మకు దీర్ఘం ఇస్తే మా, పా, తా గుడిస్తే తి, ఉమాపతి. గా కొమ్మిస్తే గు, మా, తా గుడిస్తే తి, ఎగుమతి. గకురుత్వం ఇస్తే గృ, హా, మా కొమ్మిస్తే ము, గృహము. దా కొమ్ము దీర్ఘం ఇస్తే దూ, ష, ణ, మా కొమ్మిస్తే ము, దూషణము. ధ, నా గుడిస్తే ని, కా కొమ్మిస్తే కు, డు, ధనికుడు. మకురుత్వం ఇస్తే మృ, దా కొమ్మిస్తే దు, వా కొమ్మిస్తే వు,
మృదువు. ఏ వా గా గుడిస్తే గీ, గీకు సున్నా పెడితే గిమ్, పా కొమ్మిస్తే పు, ఏవగింపు. కా కొమ్మిస్తే కు, కుకు సున్నా పెడితే కుం, భా మా కొమ్మిస్తే ము, కుంభము. కృత్వమిస్తే కృ, తా మా కొమ్మిస్తే ము, కృతము. గకృత్వమిస్తే గృ, హా గుడిస్తే హి, ణా గుడిస్తే ని, గృహిణి. దా కొమ్ము దీర్ఘమిస్తే దూ, లా మా కొమ్మిస్తే ము, దూలము. నా గుడిస్తే ని, పా కొమ్మిస్తే పు, ణా కొమ్మిస్తే ణు, డా కొమ్మిస్తే డు, నిపుణుడు. బా గుడిస్తే బి, బికు సున్నా పెడితే బిం, దా కొమ్మిస్తే దు, వా కొమ్మిస్తే వు, బిందువు. మనం ఈరోజు పాగుణింతంతో పాటు తెలుగులో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వంతో వచ్చే పదాలను మరి చదవటం, రాయటం నేర్చుకున్నాము. ఈ యొక్క తెలుగు వీడియోను ప్రతి శుక్రవారం మీరు చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మనం తెలుగు స్పష్టంగా చదవటం, అవగాహన చేసుకోవాలంటే తెలుగులో అక్షరాలు, గుణింతాలు, పదాలు, వాక్యాలు చదవటం, వ్రాయటం, గుర్తించటం నేర్చుకున్నట్లయితే తెలుగు పుస్తకాలు, పత్రికలను స్పష్టంగా చదివి అవగాహన చేసుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి, లైక్, షేర్ చేసి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.